మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన ప్రయాసను తొలగించే దేవుడు, మన భారమును తీసివేసి విశ్రాంతిని అనుగ్రహించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించినందుకు ఆ కృపగలిగిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ సర్వశక్తిమంతుడు మనల్ని ప్రేమించి ఈ దినమునకై మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమును నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఎంత మంచిదండి. మన కఠిన బాధను ప్రయాసమును కఠిన దాస్యమును మన నుండి తొలగించే గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ఏ కఠినమైన బాధలు పడుతున్నావో, ఏ ప్రయాస పడుతున్నావో, ఏ దాస్యం కింద ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభు నీ వైపే చేయి చాపి నిన్నే పిలుస్తున్న నా సహోదరి సహోదరుడా, నీ కఠిన దాస్యం, నీ కఠిన బాధ, నీ ప్రయాస తీసివేసే దేవుడు నాదుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన చెంతకొస్తే చాలు. అందుకనే ఆయన 3.5 సంవత్సరములు మహిమ కలిగిన పరిచర్యలో చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోసుకొంచిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రతిదినము ఏ ప్రయాసలో ఉన్నావో, ఏ కఠిన బాధలు కఠిన దాస్యం కింద, ఏ కాడి కింద నువ్వు నలిగిపోతున్నావో, ఏ కుటుంబ కాడి, ఏ ఆర్థిక కాడి, ఏ అనారోగ్యం అనే కాడి నిన్ను నలిపేస్తుందో, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంటున్నారు, వాటన్నిటి నుండి నేను నీకు విడుదల దయచేస్తాను. ఎందుకు అనంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, యాకోబు దేవుడు నీ మీద జాలి పడ్డాడు. ఆయన జాలి కలిగిన దేవుడు. నువ్వు ఆ కాడి కింద నలిగిపోవటం, ప్రయాసపడటం, కఠిన బాధలు పడటం దేవుడు చూసి ఆ బాధలన్నిటిలో నుండి నీకు విడుదల దయచేయటానికి నీ ఎడల జాలిపడిన దేవుడైన. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలందరూ కఠిన దాస్యంలో ఉన్నారు. వారి మూలుగు, వారి మొర దేవుడు ఆలకించి విడుదలకు మోషేను పంపించి ఆయనే వారి పక్షమున యుద్ధం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్య మార్గంలో నివాసపురం అనేది లేనప్పుడు ఆయన తోడుగా ఉండి వారికి ఆహారం పెట్టి క్షేమంగా వాగ్దాన దేశమునకు తీసుకెళ్లిన ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు ఇజ్రాయేలీలను దాస్యం నుండి విడిపించాను, కఠిన బాధ నుండి విడిపించాను, వారి ప్రయాస చూశాను. అదే మారని దేవుడైన నేను నీ వైపు చూస్తున్నానని నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆ వాగ్దానం మీద ఆధారపడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దాస్యం నుంచి విడుదల పొందు, ప్రయాస నుండి నీవు విడుదల పొంది ఆశీర్వాదాన్ని పొందుకో. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదపు దినం స్వతంత్రించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.